మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ వారిని ఘనంగా సన్మానించారు. సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండి పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. 2029లో జరగబోయే జమిలీ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగాను, రేవంత్ రెడ్డిని రెండవసారి సీఎం చేసుకోవాలని కోరారు. కడప జిల్లా మైదుకూరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ నెల 21న నిర్వహించబోయే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు మైదుకూరు పట్టణం బ్లూ బెల్స్ హైస్కూల్ ఆవరణలో సభ నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ నేతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 14వ డివిజన్ ఏనుమాములలో 7,70,00,000 రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు. గెలిచిన నాటి నుంచి ఈనాటి వరకు ఎనమాములకు నిధులు కేటాయించలేదని గ్రామస్తులు నిలదీశారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే నాగరాజు స్పందిస్తూ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్ కలిసి సమస్యలను తన వద్దకు తీసుకురావాలని కోరారు. సమస్యలు ఏవైనా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిపైన తీవ్రంగా మండిపడ్డారు. అనుమతి తీసుకున్నారా అంటూ జేఏసీ నాయకులను నిలదీశారు. ఆదోని జిల్లా ఆకాంక్ష తెలిపేందుకు ఉద్యమంలో భాగంగా ఆందోళన చేపట్టామని జేఏసీ నాయకులు చెప్పారు. దాంతో పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారని తీవ్రంగా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిద్దలూరు పట్టణంలో డోర్ టు డోర్ తిరుగుతూ స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామాంజనేయులు, సీనియర్ నాయకులు పెడతల రమేష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు కొప్పారపు నాగేశ్వరరావు తదితర బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిర్యానీ తినాలనే కోరికతో బిర్యానీ పాయింట్కు వెళ్లి ఆర్డర్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ టేబుల్ మీదకు రాగానే ఎంతో ఇష్టంగా తినాలనుకున్నాడు. అలా తింటున్న కస్టమర్ తినే బిర్యానీలో బొద్దింకలు ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరేసా సెంటర్లోని లకీస్ బిర్యానీ పాయింట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బిర్యానీ పాయింట్ యజమానిని అడగగా తమకు ఎలా వచ్చిందో తెలియదంటూ మరోసారి ఇలా జరగదు అనే సమాధానంతో ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కస్టమర్లు స్పందిస్తూ ఫుడ్ లైసెన్స్ లేకుండా గత 10 నెలల నుంచి బిర్యానీ పాయింట్ నడుపుతున్న యాజమాన్యంపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సపట్టణ మున్సిపల్ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇక్కడ మాత్రం జీతాలు తక్కువగా ఇస్తున్నారంటూ ఆందోళన చేశారు. తమకు జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. హైదరాబాద్ కేసీఆర్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ అంతస్తు నుంచి జారిపడి ఓ యువతి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్కు చెందిన సకినా ఫాతిమా అనే యువతి తన సహోద్యోగి హుసేన్ అలీతో కలిసి కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో అకస్మాత్తుగా ఫాతిమా తండ్రి అక్కడికి రావడంతో భయాందోళనకు గురైన ఫాతిమా బాల్కనీ గుండా పక్క ఫ్లాట్కు వెళ్లేందుకు ప్రయత్నించింది. హుసేన్ అలీ సహకారంతో అక్కడకు వెళ్లే ప్రయత్నంలో ఆమెకు పట్టు తప్పి 8వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాల పాలైన ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవితాంతం తోడుగా ఉంటానని చేతిలో చేయేసి ప్రామిస్ చేసిన ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గద్వాల జిల్లా దరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కురువా గోవిందు అనే గ్రామానికి చెందిన కురువా జమలమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. గత గురువారం అర్ధరాత్రి నిద్రపోతున్న భార్యపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రోడ్డు మీదకు పరుగులు తీసింది ఆ ఇల్లాలు.
అయినా వదిలిపెట్టని భర్త రోడ్డు మీద పడేసి గొడ్డును బాదినట్టు బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్తను జైలుకు తరలించారు. గతంలో కూడా అతను తల్లిదండ్రులపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్న ప్రముఖులతో ఈరోజు ఆలయం బిజీగా కనిపించింది. ప్రత్యేక దర్శనాలతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. సుప్రీంకోర్టు జడ్జి సందీప్ మెహతా, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ ఈవో సాంబశివరావు, బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి అర్చక స్వాములు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.